ఆ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు క్యాడర్ను అయోమయంలో పడేసిందా? ఆ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు పీసీసీ వరకు చేరిందా? బాల్కొండ అధికార పార్టీలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలవుతోంది. అయినా బాల్కొండ నియోజకవర్గంలోని అధికార కాంగ్రెస్లో ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పడడం లేదట. అధికార కాంగ్రెస్ పార్టీలో ఒకరు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మరొకరు నియోజకవర్గ ఇన్ఛార్జి. ఈ ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. బాల్కొండ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లిందట. ఆ ఫిర్యాదులు గాంధీ భవన్ ను సైతం తాకాయట. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం అంటేనే రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలుస్తోంది. ఇక్కడ నుంచి గెలిచిన ఏలేటి మహిపాల్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వంటి నేతలు రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి కూడా ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న బాల్కొండపై ఇప్పుడు గులాబీ జెండా ఎగురుతోంది. గత 3 పర్యాయాలుగా వరుసగా బీఆర్ఎస్ పార్టీ నేత ప్రశాంత్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ తన కంచుకోటని కైవసం చేసుకుంది. గ్రూపు తగాదాలను కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోన్న కాంగ్రెస్ కు బాల్కొండ నియోజకవర్గంలో అదే సీను మళ్లీ రిపీట్ అయింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమికి సంబంధించిన పోస్టు మార్టం గాంధీ భవన్ లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గంలో ఓటమికి గల కారణాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశం గందరగోళంగా తయారైంది. నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ లీడర్లంతా గల్లాలు పట్టుకునే స్థాయికి వెళ్లిందట. పరిస్థితి చేజారిపోవడంతో అర్ధాంతరంగా మహేష్ కుమార్ గౌడ్ సమావేశాన్ని ముగించుకున్నారు. చేసేదేం లేక గాంధీ భవన్ నుంచి సైలెంట్గా వెళ్లిపోయారు. సొంత జిల్లాలో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తోన్న తీరు పట్ల టీపీసీసీ చీఫ్ బహిరంగంగానే ఇరువురు నేతలకు వార్నింగ్ ఇచ్చారట. ఇలా అయితే బాల్కొండ నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరేయడం కష్టమని తేల్చి చెప్పేశారట. బాల్కొండ నియోజకవర్గానికి పార్టీ ఏం తక్కువ చేసిందని మండిపడ్డట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే బాల్కొండ ఒక్క నియోజకవర్గం నుంచే ముగ్గురికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డిలు బాల్కొండ నియోజకవర్గానికి చెందినవారే. అటు చైర్మన్ గా నియమితులైన మానాల మోహన్ రెడ్డి మాత్రం జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మధ్య రోజు రోజుకు ఆధిపత్య పోరు పెరిగిపోతోందట. ఈ ఇద్దరు నేతలు 2 గ్రూపులుగా విడిపోయారట. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సునీల్ రెడ్డి తన ఓటమికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డే కారణమంటూ బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇటీవల గాంధీ భవన్లో నియోజకవర్గ క్రియాశీలక నేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు 2023లో జరిగిన ఎన్నికల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు తనకు సహకరించలేదని సునీల్ రెడ్డి బాహాటంగా విమర్శలు చేశారు. దీనికి అంతే ఘాటుగా మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అహంకారంతో తనను నియోజకవర్గంలోకి రానివ్వలేదని ఘాటుగా బదులిచ్చారట. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు మరోసారి గాంధీ భవన్ వేదికగా బయటపడ్డాయని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందట. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతోందట. నియోజకవర్గంలో మానాల వేలు పెడుతున్నారంటూ సునీల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేయగా ముఖ్యమంత్రి ఇద్దరిని పిలిపించి కలిసి పనిచేసుకోవాలని సూచించారట. కానీ ఇద్దరు నేతలలో ఏమాత్రం మార్పు లేదని, ఇద్దరూ కలిసి పనిచేసే ప్రసక్తే లేదని బహిరంగంగా తన అనుచరులతో చెప్పుకున్నట్టుగా సమాచారం. పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదంటున్నారు. అవసరమైతే పార్టీ బహిష్కరించినా తాము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని తేల్చి చెబుతున్నారట. ఈ విషయంలో ఇద్దరు నాయకులు ధీమాగా ఉన్నట్టు సమాచారం. అంతటితో ఆగకుండా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అడుగు ముందుకేసినట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో బాల్కొండ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
మొన్నటి ఎన్నికల్లో బాల్కొండ టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారట మానాల మోహన్ రెడ్డి. సర్వేలో సునీల్ వైపు మొగ్గడంతో మానాల వెనక్కి తగ్గారట. అయితే ప్రస్తుతం ఓ ట్రస్టుతో బాల్కొండ కేంద్రంగా సేవా కార్యక్రమాలు చేయాలని డిసైడ్ అయ్యారట మోహన్ రెడ్డి. వేల్పూరు కేంద్రంగా ముందు చూపుతో సేవా కార్యక్రమాలకు ప్రారంభించారట. మోహన్ రెడ్డి దూకుడు సునీల్ రెడ్డికి మింగుడు పడ్డం లేదట. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన సునీల్ రెడ్డి నియోజకవర్గ బరువు బాధ్యతలు మోస్తున్నారు. సునీల్ రెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్తో కలిసి మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి బాల్కొండకు పెద్దపీట వేశారు. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులతో పాటు అదనంగా డీసీసీబీ చైర్మన్ పదవిని సైతం ఇదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి రమేష్ రెడ్డికి కట్టబెట్టారు. దీంతో ఈ సెగ్మెంట్లో గ్రూపు రాజకీయాలు పెరిగాయట. పట్టు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో క్యాడర్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నలుగురు నేతలు ఓ వర్గంలా సునీల్ రెడ్డి, మరో వర్గంలా క్యాడర్ చీలిపోయారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ రేసులో నేనున్నానంటూ ఇప్పటి నుంచే మోహన్ రెడ్డి ప్రచారం మొదలు పెట్టేశారు. సెగ్మెంట్లో ప్రజలు మంచి చెళ్లకు హాజరవుతూ ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు వెళుతున్నారు. సునీల్ రెడ్డి సైతం తన పట్టు జారకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ఆధిపత్య పోరు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడుతుందని క్యాడర్ ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుని దృష్టికి తీసుకువెళ్లారట క్యాడర్. విభేదాలు వీడి ఐక్యంగా ముందుకు పోవాలని సూచించారట టీపీసీసీ చీఫ్. తేడా వస్తే మీకే నష్టమని శుతిమెత్తగా హెచ్చరించారట. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరిపై నడవదని పీసీసీ, ఏఐసీసీ చెప్పినట్లు నడుచుకోవాలని ఇరు నేతలకు చురకలు అంటించారట. నేతల తీరుతో బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఏది ఏమైనా నేతల తీరు మారకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. రాబోయే రోజుల్లో పార్టీ అనేక సవాళ్లు ఎదుర్కోబోతోందా? లోకల్ పోరులో గెలిచేందుకు ఐక్యంగా కలిసి పనిచేస్తారో లేదో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.